హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పల్లీల పరాటా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా కడాయి పెట్టుకొని 1 కప్పు పల్లీలు తీసుకున్నా. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి, పొట్టు ఊడిపోయేదాకా. మంచిగా ఫ్రై అవ్వాలి పల్లీలు. ఒక కప్పు బెల్లము, పిండి తడిపి పెట్టుకున్నానండి నేను ముందే. కొద్దిగా నానుతుంది కదా, మీకు వీడియో చూపించడానికి బాగుంటుందని తడిపి పెట్టుకున్నా. సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి హైలో చేసుకుంటే లోపల పచ్చి పచ్చిగానే ఉంటాయి. బాగుంటుందండి ఇది పరాటా. ఒక 10 రోజులైనా ఉంటాయి. ఎటన్నా టూర్కి వెళ్ళినప్పుడు ఇలా చేసుకొని తీసుకెళ్తే మాత్రం చాలా బాగుంటుందండి. ఇగో పొట్టు తీసేసుకోవాలి. దీనికి లైట్గానే పైన పొట్టు తీసేసుకోవాలి. పొట్టు తీసుకున్నాను కదా, దీంట్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలాచీ వేసుకున్నాను నేను ఒక 3. ఇక పౌడర్ అయింది కదండి, దీన్నే లడ్డులాగా కట్టుకోవాలి. చాలా మంచిదండి ఇది. పల్లీలది ఎంత బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం గజ్జలు చేసుకుంటాం కదా, దానికి ఎంత టైం పడుతుందండి. నూనెలో డీప్ ఫ్రై చేయాలి. 2 మనుషులు ఉంటేనే అవుతుంది కదా. అందుకని ఇలా అయితే ఈజీ, మనం ఒక్కరమే చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు. ఆయిల్ పట్టదు, ఏం పట్టదు, టైం కూడా పట్టదండి. సేమ్ మనం బచ్చాలు చేసుకుంటాం కదా, అలాగే చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటాయి, టేస్ట్ ఉంటాయి. మనం ఎటైనా వెళ్ళినప్పుడు మాత్రం చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. వారం రోజులైనా ఉంటుంది, పాడవదు. సేమ్ మన రోటీలాగా బేలుకోవడమే. పిండి అంత మెత్తగా కూడా మనకు అవసరం లేదండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా నూనె వేసుకొని కాల్చుకోవచ్చు అండి. ఇవి చాలా ఒంటికి చాలా మంచిదండి. పిల్లలకు పెడితే చాలా బలం కూడా. పల్లీలు బెల్లం. నేనైతే ఆయిలే వేసుకుంటున్నాను. సేమ్ రోటీ లాగానే వచ్చింది కదా, ఆలూ పరాటా బచ్చాల లాగానే. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. కొద్దిగా ఆయిల్ వేసి రుద్దుకొని పైన లైట్గా కాల్చుకోవడమేనండి. చూడండి ఎంత బాగుంటుందో. ఎటైనా వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ తీసుకెళ్ళొచ్చండి, చాలా బాగుంటాయి. ట్రై చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. కొద్దిగా ప్లేట్లో వేసి ఆరబెట్టుకుంటే ఇంకా బాగుంటాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆరితే మాత్రం ఇవి చాలా గట్టిగా కరకర అంటాయండి. ఓకే ఫ్రెండ్స్.